हाय फ्रेंड्स वेलकम बैक टू रुद्रा ब्रिज चैनल अंदर बागुन्नारा फ्रेंड्स నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ పాత కాలం నాటిది మంచి హెల్తీ ఫుడ్ సర్వపిండి అని అంటారు ఇది నేను చేసి చూపెడుతున్న ప్రాసెస్ ఏందో చూడండి ఫస్ట్ నేను బియ్యం పిండి తీసుకున్నా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసినా పసుపు వేసినా కారం వేసుకున్నా నువ్వులు కూడా వేసుకున్నా ఇంకా జీలకర్ర కూడా వేసిన నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అవుతుంది మీరు కూడా చేయండి అప్పట్లో మా మమ్మీ చేసి పెట్టేది మాకు ఇదంతా పాత కాలంది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అట్లా ఇంకా నేనైతే అంత కలిపి నాని ఒక ముద్దలాగా చేసి పెట్టుకున్నా ఒకటి మంచిది మందది కడాయి తీసుకున్నా వెడల్పు ఉండాలి ఆ కడాయికి ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒక ముద్ద దాంట్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన అట్లా చేతులతో అట్లా అనాలి హోల్స్ పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా నూనెలు అద్దుకుంటే పెట్టాలి ఎంత టేస్ట్ అవుతుందంటే దీన్ని మనం పెరుగుతో తినాలి పచ్చడితో తినాలి ఎక్సలెంట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని తినండి అప్పుడైతే మా అమ్మ బాగా చేసి పెట్టేది సర్వపిండి స్కూల్ నుండి వచ్చేవారికి ఇంకా ఏం చెయ్యాలి అనుకున్నాం కానీ ఇప్పుడు వీడియోస్ చూస్తే ఇదే ట్రెండింగ్ అయిపోతుంది సర్వపిండి అని సరే అప్పటిది మా అమ్మ చేసేది నాకు అదే ఐడియా ఉంది మైండ్లా చేస్తా అని ఎక్సలెంట్ అట్లనే చేసిన సూపర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకు పోటీ మనం ఇయ్యలేము అమ్మ వాళ్ళకు నేనైతే ఆమె కంటే మంచి కాకుండా జస్ట్ అయితే వచ్చినట్టు చేసిన వాళ్ళ చేతితో ఏది కారం పెట్టినా సూపర్ ఉంటుంది అప్పటోళ్ళతో చేతితోటి ఇంకా నేనైతే రెడీ చేసిన ఫ్రెండ్స్ మంచిగా అయితే కాల్చేసుకున్నా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయింది నా సర్వపిండి ఇంకా నేను పెరుగు తీసుకున్న రెండు వైపులు సన్నగా స్ప్రెడ్ చేసి కాల్చుకున్న పెంకల కొద్ది నూనె వేసుకుంటా పెరుగులో కొద్ది కారం ఉప్పు వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలానే నా సపోర్ట్